హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ టు రేణుస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, అలాగే నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఏంటి అనేది, అప్పుడే మీకు అర్థమవుతుంది దాని టేస్ట్. ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ బఠానీ అండ్ ఆలు కుర్మా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ టు రేణుస్ వరల్డ్. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ రెసిపీ ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఓకే, అగైన్ వెల్కమ్ టు రేణుస్ వరల్డ్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేస్తాం. దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, అలాగే ఒక స్మాల్ సైజ్ టమోటాను కూడా మనము కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న సైజు చెక్క, ఒక అనాస పువ్వు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. ఇందులో మనము ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇంట్లో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మన చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని లైట్గా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి 2 పొటాటోస్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను ఆల్రెడీ ఒక 5 minutes సోప్ చేసుకున్న బఠానీ అండి, ఫ్రోజన్ బఠానీ, ఇప్పుడు ఆయిల్లో ఒక 2 seconds అలా ఫ్రై చేసేసి వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే ప్యాన్లో ఆనియన్స్ టమాటో ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న ఒక మిడిల్ సైజ్ ఆనియన్ని తీసుకొని నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇలా కాస్త ఫ్రై అయ్యాక నేను ఒక గుప్పెడంత మెంతాకు, అలాగే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. మనకి మంచి అరోమా వస్తుంది. ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, అరోమా వస్తుందా లేదా నాకు కామెంట్ చేయమని తెలియజేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టేసుకున్నామో ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం అదే గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, అలాగే స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 seconds ఉడికిన తర్వాత మనం పక్కన ఏదైతే పెట్టుకున్నామో ఫ్రోజన్ బఠానీ ముందుకు యాడ్ చేయడం వల్ల కొంచెము మనకి మెత్తపడుతుంది. సో దాని తర్వాత నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత కొత్తిమీరని యాడ్ చేసేసాను. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మనకు ఒక 3 to 4 minutes బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్రోజన్ బఠానీ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు చేసుకున్న తర్వాత, అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో. సో ఇలా అన్నీ కలిపేసినాక ఒకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ 2 to 3 minutes మనం బాయిల్ చేసేసుకోవాలి. మళ్ళీ అలా ఉడికించుకున్న తర్వాత అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసేసుకొని ఇప్పుడు కాస్తంత కస్తూరి మేతిని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనము మిగిలిన
కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసుకొని ఒక జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అంతే అండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ బటర్ యాడ్ చేసేసుకోండి. నేను ఒక స్పూన్ బటర్ యాడ్ చేసేసాను. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ సింపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. పన్నీర్ ఆలు బఠానీ కుర్మా చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలకి క్యారర్ బాక్స్కి కొంచెం వెరైటీగా పెట్టాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా చూడ్డానికి ఎంత బాగుందో. పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల వీక్లీ వన్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇలా చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. బట్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ రేణుస్ వరల్డ్. And thank you for watching video. Bye bye.